రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశానికి బూత్ లెవెల్ ఏజెంట్స్ పెద్ద ఎత్తున తరలి రావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమం ఏర్పాట్లు ఇతర వివరాలపై జూబ్లీహిల్స్ నివాసంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో సమీక్షించారు. కార్యక్రమానికి సంబంధించి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశంలో ఖర్గే పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ క్రియాశీలకంగా పనిచేశారు. రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకు అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన, పార్టీ గెలుపుకు కృషి చేసిన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్రపై బీజేపీ దాడిని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక బీజేపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ నిరసనలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు, మాజీ కేంద్ర మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, అస్సాం ప్రభుత్వం రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అస్సాంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హిమంత్ బిశ్వశర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే మంచి నాయకుడిగా ఉండేవాడని, బీజేపీకి వెళ్లిన తర్వాత దారుణంగా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడిగా నియామకమైన షబీర్ అలీ, వేణుగోపాలరావు, వేం నరేందర్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు రవి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లను ముఖ్యమంత్రి అభినందించారు. దావోస్ పర్యటనలో తెలంగాణకు 40,000 కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డికి వారంతా అభినందనలు తెలిపారు. మైనంపల్లి హనుమంతరావును ఎంపీగా గెలిపించుకునే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వచ్చి నిరంతరం శ్రమిస్తామని, నాయకుడిగా నాయకత్వ లక్షణాలను కలిగి ముందుకు సాగాలని రాజ్నాథ్ జితేందర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి, 135వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సంజీవ్, సంతోష్ రెడ్డి, సిఎల్ యాదగిరి, శివకుమార్, సంతోష్ యాదవ్, సంతోష్ సాయి, లక్ష్మీ జ్యోతి, శశికళ, కౌకుల్ కవిత, రామాదేవి, కవిత, కుస్మా గాంధీ, శకుంతల నాయుడు కోఆప్షన్ మెంబర్, గాయత్రి సబి, కవిత, బబిత, వీనస్ మేరీ, ఏ బ్లాక్ అధ్యక్షురాలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంజాబ్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బూత్ మీటింగ్ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావును గెలిపించే దిశగా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడిగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్నాథ్ జితేందర్ అన్నారు. హైదరాబాద్లో కాస్మోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను ఏర్పాటు చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కాస్మోటిక్ తయారీ సంస్థ డ్యూసన్ ముందుకు వచ్చినట్లుగా రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలోనే మొదటి కాస్మోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఇవాళ తెలంగాణ సచివాలయంలోని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన
డ్యూసన్ సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడుల గురించి ప్రభుత్వానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను అందించారు. తాము కల్పించే ఉద్యోగాలు, పెట్టుబడుల ద్వారా స్థానికులకు ఒరిగే ప్రయోజనాల గురించి మంత్రికి విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డ్యూసన్ సంస్థ చైనా, వియత్నాం, కాంబోడియా తదితర దేశాల్లో $460 మిలియన్ పెట్టుబడులు పెట్టిందని, డ్యూసన్ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు హైదరాబాద్లో నెలకొల్పే ఈ కాస్మోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ భారతదేశంలోని మొదటిదని ప్రతినిధులు మంత్రికి వివరించారు. తమ సంస్థ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన అనుమతులు, కంపెనీ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన భూకేటాయింపులు, రాయితీల గురించి డ్యూసన్ కంపెనీ ప్రతినిధులు మంత్రితో చర్చలు జరిపారు. ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను రిలీజ్ చేశారు. అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ లింగరాజు, డాక్టర్ వసంతరావు, డాక్టర్ నరసింహ, పీజీ ప్రొఫెసర్ హేమలత తదితరులు నూతన సంవత్సర క్యాలెండర్ను రిలీజ్ చేశారు. అధ్యక్ష కార్యదర్శి ఎం నర్సయ్య, జుట్టు ఉత్తరయ్య, ఉపాధ్యక్షులు అంజయ్య, హరి శ్రీకాంతరావు, కవిత పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి నగరంలో ధ్వజాజీ ఆనంద్ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లుగా శ్రీనాథ్జీ ధ్వజాజీ ఆరోహణ్ ఉత్సవ్ సమితి ట్రస్టీ రూపేష్ వైషా తెలిపారు. 3 రోజులుగా నెక్లెస్ రోడ్లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను హైదరాబాద్లో ఆవిష్కరించారు. బంజారాహిల్స్లోని అవర్ ప్లేస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమితి ట్రస్టీ రూపేష్ వైషా, ట్రస్టీ జాయింట్ మేనేజర్ ట్రస్టీలు లక్ష్మీదాస్ షా, అమిత్ ఎం షా, సభ్యులు చైతన్య ఆర్ కుమార్, రోమిత్ ఎల్ షా తదితరులు పాల్గొని ఉత్సవాలకు సంబంధించిన విశేషాలను తెలియజేశారు. శ్రీనాథ్జీ ధ్వజాజీ ఆరోహణ ఆనంద్ ఉత్సవాలను తొలిసారిగా నగరంలో నిర్వహిస్తున్నట్లు ట్రస్టీ రూపేష్ వైషా అన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్తో పాటు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయని వివరించారు. भव्य रूप से होने जा रहा है। जैसे 22 जनवरी को प्रभु श्री राम अयोध्या पधारे, उसी तरह 26 जनवरी को श्रीनाथ जी हैदराबाद पधार रहे हैं। इस ध्वजाजी महत्यम हमारे वैष्णव लोग बहुत है, उनको कुछ पता नहीं है कि ध्वजाजी क्या चीज़ है। तो इसके बारे में इन लोग को जानकारी देने के लिए ये विचार आया कि उनको अवगत कराया जाए, उसके लिए एक किताब बनाया जाए जो ध्वजाजी क्या है, ध्वजाजी का स्वरूप क्या है। आज इस स्पेशल पुस्तक ध्वजाजी महत्व का अनावरण करने जा रहे थे, हम कर चुके हैं। सभी वैष्णवों को ध्वजाजी के बारे में पूर्ण जानकारी देने के लिए समिति ने यह पुस्तक की प्रिंट करवाया है। ध्वजाजी साक्षात श्रीनाथ जी का ही स्वरूप है। ध्वजाजी के दर्शन सेवा करने से श्रीनाथ जी सेवा का जो सम्मान जो मिलता है वही प्राप्त यहाँ होता है दर्शन करने से। पधारेगी वहाँ पे तिलकाय श्री गोविंद लाल जी महाराज और विशाल बाबा के हस्तों से उसका आरोहण उत्सव प्रारंभ होगा। जैसे जैसे ये विगत चलेगा उसके बाद शीश महल के दर्शन होंगे, जो राजभोग और आरती के समय में सबको होंगे, और 4 बजे से लाल घटा के दर्शन होंगे। उसके बाद भोग और शयन आरती के दर्शन होंगे। अगले दिन 27 को गौचरण का मनोरथ रखा गया है। वो सुबह 8 बजे से प्रारंभ होकर सारे दिन के मंगला, राजभोग, उत्तापन, भोग, आरती, शयन सारे दर्शनों में आपको गौचरण की लीला के बारे में जानकारी भी मिलेगी और देखने को भी मिलेगा। 28 तारीख को जो भव्य 56 भोग का मनोरथ है वो शाम में 4 बजे से स्टार्ट होकर आपको रात्रि 9 बजे तक दर्शन होंगे। और सब पुष्टिमार्ग वैष्णव, सारे वैष्णव जो कृष्ण भगवान की भक्ति में लीन रहते,
वो सारे ले लिए हैं और वहाँ पे अराउंड 500 कार पार्किंग की व्यवस्था की है, वैले पार्किंग है और साथ में जो सीनियर सिटीजन्स आएंगे उनके लिए हम व्हील चेयर का भी प्रबंध रखे हैं और उनको ले आने जाने के लिए हम गोल्फ कार्स का भी प्रबंध किए हैं। सबसे पहले जल विहार में 26 जनवरी को सुबह 9:30 बजे एक भव्य रूप से शोभा यात्रा का आरंभ होगा, जो रथ में जो ध्वजाजी झापी जी के में आएंगे वो रथ में सवार रहेंगे और हमारे सभी वैष्णव अराउंड 1000 से ऊपर भी लोग आएंगे। वहाँ पे नृत्य दांडिया रहेगा, गरबा करेंगे और एक भव्य रूप से उनका एक प्रोसेशन लेके जाके हम अराउंड 11 o'clock को हम जल विहार के एंट्रेंस में आएंगे। उसके बाद में 11:30 बजे से एक आरोहण उत्सव होगा, जो ध्वजाजी फर्स्ट टाइम इन साउथ इंडिया, आज तक कभी नहीं हुआ। स्वयं श्री तिलकायत राकेश और శ్రీరాముడి శోభాయాత్రపై చెప్పు విసిరిన ఘటన మీద సమగ్ర విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. పోలీసులు రామభక్తులను వేధిస్తే సహించేది లేదు అని ఆరోపించారు. చెప్పు విసిరిన నిందితుడిని పోలీసులు తప్పించి అతన్ని పట్టుకోవాలని చూసిన రామభక్తుడిపై వేధింపులు ఏమిటి అని రాజాసింగ్ ప్రశ్నించారు. ఘటనకు కారకులైన నిందితుడిని వదిలిపెట్టి సంఘటనను ఎదుర్కొన్న రామ్ భక్తులపై చర్యలు ఏమిటి అని సవాల్ వేశారు. అయితే మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోలీసులపై ఒత్తిడి తెచ్చి రామభక్తులపై కేసులు పెట్టిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రభుత్వం హిందువులపై వివక్షను మానుకోకపోతే గట్టిగా పోరాడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. నిన్న నైట్ దౌలతాబాద్లో అక్కడ రామభక్తులు ఒక శోభయాత్ర తీసినారు, ఒక రైలు తీసినారు. ఆ రైలు పైన ఒక విధవ షూ పాడేసిండు. అది ఎవరు ఈ షూ పాడేసిండు అది చూస్తే కొంతమంది ఉంటారు ఫాల్తుగా, వాళ్ళు షూ పాడేసిన తర్వాత ఆయనకి పట్టుకోనికి ట్రై చేసినారు. వాళ్ళు అక్కడి నుంచి కూడా కొద్దిగా రాళ్ళు ఆ విధంగా దాడి చేసినారు. ఇక్కడి నుంచి కూడా కొద్దిగా కౌంటర్ జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే పోలీస్ అధికారులు ఆ షూ ఎవడు మధ్యలో పాడేసిండు ఆయనకి అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేయలేదు. ఆయనకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి ఎస్కేప్ చేసినారు. ఇది మన తెలంగాణ పోలీసు. అదేవిధంగా అక్కడ రామభక్తుల పైన ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఆ ఓల్డ్ సిటీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించిందంట, వాళ్ళకి అరెస్ట్ చేస్తారా లేదా, లేకపోతే అక్కడ వాతావరణం ఖరాబ్ అవుతుంది, సిచ్యువేషన్ కొద్దిగా చేంజ్ అయిపోతుందని పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇస్తే పోలీసు వాళ్ళు రామభక్తుల పైన ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు, కేసు పెడుతున్నారు. నేను పోలీస్ అధికారులకి చెప్పేది ఒకటే, ఆ షూ ఎవడు పాడిండు ఆ పాడేసిండు ఆయనకి అరెస్ట్ చేయాలి, ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి. అక్కడ ఫస్ట్ ఈ స్టార్ట్ ఎవడు చేసిండు, మా రాముడు పైన మా రామ భక్తుల పైన ఆయన షూ పాడేస్తాడా? అది చూడకుండా మీరు డైరెక్ట్గా మా కార్యకర్తల పైననే మీరు దౌర్జన్యం చేయాలంటే ఇది కాదు. ఇది ఇంకా మేము ఉన్నాం, యాద్ పెట్టుకోండి. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ప్రతి గడపకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ బస్తీలు అభివృద్ధి కోసం అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజాత్ నగర్ వీకర్ సెక్షన్ బస్తీలో స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బస్తీలో చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. రాజకీయ సమస్యలు ఉత్పన్నమయ్యే విషయమై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పటాన్చెరువు శాసనసభ్యులు గోడె మహిపాల్ రెడ్డి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజమని, ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా కల్పించిన శాసనసభ్యులు అన్నారు. ప్రోటోకాల్ హక్కును సైతం ఉల్లంఘిస్తూ ఎలాంటి రాజ్యాంగ పదవులు లేని అధికార పార్టీ నాయకులు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, దీని మూలంగా అవకాశం ఉన్నాయని మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను ఆయన డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు. అధికారిక కార్యక్రమాల పర్యటనలో పోలీస్ ఎస్కార్ట్ను తొలగించడం, అధికార పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్కు విరుద్ధంగా పాల్గొనడం తదితర చర్యల మూలంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయన ఫిర్యాదు చేశారు. వెంటనే పై అంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి
చర్యలు తీసుకోవాలని కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. 2024-25 వార్షిక బడ్జెట్ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కసరత్తు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధే ప్రకాష్, ఆర్టీసీ ఎండీ సజ్జనాల్, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోషి చెప్పారు. కాళేశ్వరంతో పాటు బీఆర్ఎస్ నేతల అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ఒక్కమంది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ ఇచ్చిన మొదటి క్యాబినెట్ లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో ప్లాంట్ల నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నాము. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుండే మీ ఫామ్ హౌస్లు ఇండ్లు అన్ని కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. శంకరమ్మ పేరు ప్రచారం చేసి ఉద్యమకారులకు అన్యాయం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్లో 100 కోట్లు సంపాదించిన వారికే సీట్లు ఇస్తారని, సీట్లు అమ్ముకుందాం, డబ్బు దండుకుందాం అనేదే బీఆర్ఎస్ ఆలోచన అని విరుచుకుపడ్డారు. బీజేపీ నేత రఘునందన్ రావు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక బీఆర్ఎస్ ను ఖతం చేసేందుకు ఎవరితో పొత్తులు పెట్టుకోమని స్పష్టం చేశారు. హరీష్ గారు గాని కేటీఆర్ గారు గాని నిన్న తెలంగాణ భవన్ లో మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉంటారా? ఇంతకాలం ఆ కుటుంబాలకి న్యాయం చేయనందుకు తప్పైందని చెంపలేసుకుని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చెప్తారా? పాత అమరవీరుల స్థూపం దగ్గరికి వస్తారా? కొత్త అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి చెప్తారా? చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీ 2 కలిసేట టీఆర్ఎస్ ని ఖతం చేస్తాయట అన్న. వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావన్నా. అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని ఖతం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. మిమ్మల్ని ఖతం చేసిర్రు. మీ నాయన రవీంద్ర భారతిలో ఏదో పేపర్లను టీవీలని 5 కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పింది కదా. అట్లా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో బొంద పెట్టింది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మళ్లీ చెప్తున్నా, యూ విల్ బి ఏ బిగ్ జీరో. మీరు ఎవరితో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నం చేసినా మీకోసం ఎవరు తలుపులు తీయరు. భారతీయ జనతా పార్టీ పొరపాటున కూడా మీ ఛాయల్ని దగ్గరికి రానియదు. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అస్సాం సీఎం హేమంత్ బిస్వాపై మాజీ ఎంపీ వి హనుమంతరావు మండిపడ్డారు. ఆయన రాహుల్ గాంధీని రావణుడు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్ అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ ఆయన మాటలు ఆఖరు రాహుల్ గాంధీ అట రావణుడట, నరేంద్ర మోడీ ఏమున్నాడో చెప్తలేడు. యావత్ భారతదేశంలో ఏకైక నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4,500 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబే వరకు మహారాష్ట్ర వరకు వస్తుంటే ఆయనను రావణుడు అనడం ఏంది? ఆయన 10 తలకాయలట. అసలు ఏం భాష మాట్లాడుతున్నావురా బాబు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ఒక చిన్న పిల్లాడు కూడా ఈ రాహుల్ గాంధీ మీద రావణుడు అనేది నేను వినలే. ఒక పక్క ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ పనులు చేసింది? ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నదా? 2 కోట్ల ఉద్యోగాలు, అదేవిధంగా బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు ప్రతి పేదవానికి అకౌంట్లో వేస్తున్నావు, వేసినవా?
అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి వ్యక్తి ఆఖరు రైతులు సంవత్సరం కాలం నడి రోడ్ల మీద ఎండనక వాననక ఎంతో మంది చనిపోవడం జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గౌతమ్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు కార్యదర్శి సక్రమంగా విధులు నిర్వహించాలని, పన్నులు వసూలు చేసే విషయంలో ఎక్కువ వసూలు చేసే దగ్గర తక్కువగా ఉన్న దగ్గర ఎక్కువగా వసూలు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది అని అన్నారు. అలాంటి తప్పుడు లెక్కలు చేయకుండా నీతి నిజాయితీగా రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ గౌతమ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శరత్ చంద్రారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నా తరఫున కోరుతున్నాను. సేమ్ టైం ఈ లాస్ట్ 1 అవర్లో నేను మీ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. మీరు రిక్వెస్ట్ చేశారు, కొన్ని ప్రభుత్వానికి నివేదించమని కూడా రిక్వెస్ట్ చేశారు. పర్టికులర్ గా హార్టికల్చర్ ప్లాన్ ఆల్రెడీ తయారు చేశారన్నారు. హార్టికల్చర్ ప్లాన్ దాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని మనం ప్రభుత్వానికి మళ్ళీ సబ్మిట్ చేస్తాం. అది ఒకటి. రెండోది, ఈ గ్రామ పంచాయతీల తరఫున గ్రామ పంచాయతీల ప్రాబ్లమ్స్ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి, ట్యాక్స్ కలెక్షన్ రేషనల్ గా జరగట్లేదు. అంటే కొన్ని చోట్ల ఎక్కువ చేయాల్సింది తక్కువ చేస్తున్నారు, తక్కువ చేయాల్సింది ఎక్కువ చేస్తున్నారు అంటున్నారు. దాన్ని కూడా మనం రివ్యూ చేసుకుని అందరికీ సమానంగా ట్యాక్స్ కలెక్ట్ చేసేట్టు కూడా చర్యలు తీసుకుంటాం. అలాగనే డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి కూడా కొన్ని స్పెసిఫిక్ గా చెప్పారు మనకి. అవి కూడా మేము టేక్ యాక్షన్. పర్టికులర్ గా అడిషనల్ ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ చేయాలో అవి కూడా మనం కలెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తేనే మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. దాంతోపాటు 2-3 మెంబర్స్ కూడా చెప్పింది డబుల్ బెడ్రూమ్ల గురించి. మేడ్చల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్స్ దాన్ని హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ పరిధి నియోజకవర్గానికి ఇవ్వమనేది అది ప్రభుత్వ పాలసీ. దాన్ని మళ్ళీ కూడా ప్రభుత్వానికి నివేదిస్తాము. మీరు చెప్పిన ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రయారిటీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి లేకపోతే లోకల్ వాళ్ళకి వాళ్ళని ఏదైతే చెప్పారో మనం దాన్ని ప్రభుత్వానికి నివేదించి వారి ఆర్డర్స్ ప్రకారం మనం నడుచుకుందాము. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్లో బీజేపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో పైకి రావాలని బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన అడుగుజాడలే అందరికీ ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్ప ఆదర్శమవుతుంది. యువతకు ఎల్లవేళలా ఆదర్శమైనది. ఎందుకంటే స్వాతంత్ర సమయంలో అనేక మంది ఉద్రవకారులు జీవితాలను ఆత్మమాత్రం కోసం ఘనంగా పెట్టారు. అలాంటి వీరులను స్మరించుకొని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గండి మైసమ్మ చౌరస్తాలో హాస్టల్స్లో ల్యాప్టాప్లను చోరీ చేసి ఓ యాప్ ద్వారా వాటిని విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థితో పాటు మరొక వ్యక్తి అరెస్ట్ చేసినట్టుగా బాల్నగర్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన రామినేని మహేష్ బాబు 8 నెలల క్రితం ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వచ్చి రామచంద్రాపురంలో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో ఫ్రెండ్ దగ్గరికెళ్లి గ్యాస్ తీసుకొస్తారని ఇంట్లో తన స్కూటీపై వెళ్ళాడు. చందనగర్ మెయిన్ రోడ్లోని స్కూటీపై వెళ్తున్న మహేష్ని డీసీఎం వెహికల్ ఢీకొనడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తన వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఓయూలో ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం విద్యార్థులు ఉద్యమించాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో
ఉస్మానియా యూనివర్సిటీ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏదైతే దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిందో ఆ నూతన జాతీయ విద్య రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అదేవిధంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ ఎగ్జామ్ ను దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమ సొంత అధికారిక భాషలో నిర్వహించాలని చెప్పేసి దానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా దాంతో పాటు దేశంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లతో ఈ యొక్క సంతకాల సేకరణ ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యను రద్దు చేసేంత వరకు అఖిల భారత విద్యాసభకు పోరాటం చేయడంతో పాటు అదేవిధంగా దేశంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించి అదేవిధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం వల్ల ఈ రోజు మూఢనమ్మకాలు పెంచి పోషించే విధంగా అదేవిధంగా జ్యోతిష్యం పేరుతోటి కోర్సులు పెట్టినటువంటి ఈ యొక్క నూతన జాతీయ విధానాన్ని రద్దు చేసేందుకు పోరాటాలు